తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నూతన అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రమాణ స్వీకారం పార్టీ శ్రేణుల కోలాహల నడుమ పండుగ వాతావరణంలో జరిగింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డిని అభినందించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో డాక్టర్ ఉగ్ర నాయకత్వంలో కూటమి ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఒంగోలులో నిర్వహించిన డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి పదవీ ప్రమాణ స్వీకారానికి పార్టీ శ్రేణులు ప్రత్యేకించి కనిగిరి నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చారు. అధ్యక్షునిగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కొటారి నాగేశ్వరరావులను నియమించారు. వీరితో పాటు 9 మంది ఉపాధ్యక్షులు, 9 మంది కార్యదర్శులు, 9 మంది అధికార ప్రతినిధులు, 9 మంది ఆర్గనైజింగ్ కార్యదర్శులు, కోశాధికారి, కార్యాలయ కార్యదర్శి, మీడియా కోఆర్డినేటర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు మొత్తం 42 మంది నూతన కమిటీతో పూర్వ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా శ్రీ బాలవైరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ఏలూరి సాంబశివరావు, ఎంఎం కొండయ్య, ఇంటూరి నాగేశ్వరరావు, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ, మేయర్ గంగాడ సుజాత, డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాసిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, దర్శి వైపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జీలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, గూడూరి ఎరిక్షన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమితుడైన డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి నేను డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో విధానాలు నియమావళిని అచంచల విశ్వాసంతో గౌరవిస్తూ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ బలోపేతం ప్రజాసేవ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు నిష్ఠతో నిజాయితీతో బాధ్యతాయుతంగా పనిచేస్తానని పార్టీ శ్రేణులతో సమన్వయంతో కేడర్ గౌరవాన్ని కాపాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా నైతిక విలువలు పాటిస్తూ నా పదవిని పార్టీ మరియు ప్రజల సేవకై అంకితం చేస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను. పార్టీ బలోపేతం, ప్రజాసేవ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు నిష్ఠతో నిజాయితీతో బాధ్యతాయుతంగా పనిచేస్తానని పార్టీ శ్రేణులతో సమన్వయంతో కేడర్ గౌరవాన్ని కాపాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా నైతిక విలువలు పాటిస్తూ నా పదవిని పార్టీ మరియు ప్రజల సేవకే అంకితం చేస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై తెలుగుదేశం. 1924 ఎంత నరకం చూసామో మీ అందరికీ తెలుసు. ఒక నరకాసుడి వధ నుంచి మళ్ళా తెచ్చుకోవడానికి మనందరం రోడ్ల పాలనై రకరకాలుగా ఇబ్బంది పడ్డాం. కానీ అధికారంతో వచ్చిన తర్వాత మళ్ళా మనం కొద్దిగా మన పార్టీనే కొంతమంది కామెంట్ చేయడం జరుగుతూ ఉంది. మన లోకేష్ బాబు గారు చెప్పినట్టు అలక అనేది మన పార్టీలో ఉంటుంది, దాని దూరంగా ఉండండి. ఏదైనా సరే మనం మాట్లాడుకుందాం, నాయకులు మన లీడర్లతో మాట్లాడుకొని
మనం తిరిగి 2029లో అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు నాతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన పార్లమెంట్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సోదరులందరికీ నా మనం ఏంటంటే, ఇది అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి కాబట్టి మా బాధ్యత లేదు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాం, మళ్ళా ఏదైనా ప్రోగ్రాం రోజు అనేది విధంగా కాకుండా మనం ప్రతి మండలానికి ఒక బాధ్యత తీసుకొని ఆ మండలంలో జరుగుతున్న లోటుపాట్లన్నీ కూడా మనం అన్వేషించి తిరిగి 29లో పార్టీని అధికారం తీసుకోవడానికి సాయశక్తులను కృషి చేస్తాం.